హల్లెలూయా. అందరికీ షలోం. జీవ మరణములు నాలుక వశములను ఉన్నవి, దానిని ప్రేమించేవారు దాని వలన ఫలము పొందుదురు. సామెతలు 18:21. ఈ వాక్య భాగము అర్థం ఏమిటంటే, మన మాటలకు చాలా శక్తి ఉంది. మనం మాట్లాడే మాటలతో మనము మిగతా వారిని ఆదరిస్తున్నామా లేదా బాధ పెడుతున్నామా అనేది ఆలోచించి మాట్లాడాలి. మంచి మాటలు జీవితాన్ని నిలబెడతాయి, చెడు మాటలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే నాలుకను మన జీవితంలో చాలా జాగ్రత్తగా మాట్లాడే విధముగా చూసుకోవాలి. నాలుకను జాగ్రత్తగా వాడాలి. ప్రేమతో, సత్యముతో, న్యాయంతో కూడినటువంటి మాటలతోనే మాట్లాడాలి. అందుకే బైబిల్లో ఒక మాట మరొక మాట కనపడుతుంది. నాలుక అవయవంలో చిన్న భాగము అయినప్పుడు కూడా అది బహు అదురు పడుతుంది. కాబట్టి మనం నాలుకను అదుపు చేసుకోకపోతే చాలా ప్రమాదం. అందుకే తండ్రి ఎదుట మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉన్నది కనుక. కాబట్టి తండ్రి ఎదుట మనం దోషులుగా నిలబడతాం కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నాలుక యొక్క వశంలో జీవము మరణము దాచబడింది కాబట్టి. బారుకస్యం. హల్లెలూయా. షలోం.